చేరిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయం ప్రత్యేక వందనములు తెలియపరుస్తున్నాను. దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన ఈ దినమున చక్కని వాక్య వర్తమానాన్ని మనం ఆలకించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తూ ఉన్నారు. ఆ క్రమములో గడిచిన వారు మేలుకొలుపు స్వరము లేక మేలుకొలుపు పిలుపు అనే అంశాన్ని మనం ధ్యానం చేశాం. మేలుకొలుపు పిలుపులో దాగి ఉన్న 3 రకములైనటువంటి దేవుని యొక్క పిలుపులు. మొదటిది అవేకనింగ్ కాల్ ఇన్వాల్వ్స్ టు హిజ్ గ్రేషియస్ కాల్. గడిచిన వారం మనం ధ్యానం చేస్తున్నాం. మేలుకొలుపు పిలుపులో ఆయన దయాపూర్వకమైన పిలుపు ఇమిడి ఉంది. ఇది మరొక అంశాన్ని మనం ధ్యానం చేయటానికి ముందుగా ఎన్నో మేలులు కోరుకునే జనమ మేలుకొలుపు యేసు పిలుపు వినవా అనే పాట మనం పాడుకుందాం. పేపర్స్ ఇవ్వండి. మేలులు కోరుకునే జనమా మేలుకొలుపు యేసు పిలుపు వినవా. మేలుకొలుపు దేవుని పిలుపు వినవా. ఎన్నో మేలులు కోరుకునే జనమా మేలుకొలుపు యేసు పిలుపు వినవా. మేలుకొలుపు దేవుని పిలుపు వినవా. అబ్రహాము నీతిమంతునిగా ఇలా తీర్చబడెను. దేవుని మాట వినిన అబ్రహాము నీతిమంతునిగా ఇలా తీర్చబడెను. ఆశీర్వాదములతో దీవించబడెను. ఆశీర్వాదములతో దీవించబడెను. అనేక జనములకు తండ్రి ఆయను. అనేక జనములకు తండ్రి ఆయను. రెండవ రాకడ గురుతులు జరుగుచున్నవి. రెండవ రాకడ గురుతులు జరుగుచున్నవి. దేవుని ఉగ్రత నుండి తప్పించుకొనుము. దేవుని ఉగ్రత నుండి తప్పించుకొనుము. ఎన్నో మేలులు కోరుకునే జనమా మేలుకొలుపు యేసు పిలుపు వినవా. వారికి భయపడిన రాహాబు దేవుల వారికి రక్షణ కలుగజేసెను.
ఇశ్రాయేలు వారికి భయపడిన రావు, వేగుల వారికి రక్షణ కలుగజేసెను. ఉగ్రత దినమున తొగరు గురుతుతో, ఉగ్రత దినమున తొగరు గురుతుతో తన ఇంటి వారిని రక్షించుకొనెను, తన ఇంటి వారిని రక్షించుకొనెను. రెండవ రాకడ గురుతులు జరుగుచున్నవి, రెండవ రాకడ గురుతులు జరుగుచున్నవి. దేవుని ఉగ్రత నుండి తప్పించుకొనుము, దేవుని ఉగ్రత నుండి తప్పించుకొనుము. ఎన్నో మేలులు కోరుకునే జనమా, మేలు కొలుపు యేసు పిలుపు విన్నావా. యేసుని పిలుపు వినిన జగయ్యా, దేవుని శక్తి నెరిగి పంచి వేసెను. యేసుని పిలుపు వినిన జగయ్యా, దేవుని శక్తి నెరిగి ఆస్తి పంచి వేసెను. రక్షణ పొంది దేవుని ప్రియుడయ్యెను, రక్షణ పొంది దేవుని ప్రియుడయ్యెను. అబ్రహాము కుమారునిగా పిలువబడెను, అబ్రహాము కుమారునిగా పిలువబడెను. రెండవ రాకడ గురుతులు జరుగుచున్నవి, రెండవ రాకడ గురుతులు జరుగుచున్నవి. దేవుని ఉగ్రత నుండి తప్పించుకొనుము, దేవుని ఉగ్రత నుండి తప్పించుకొనుము. ఎన్నో మేలులు కోరుకునే జనమా, మేలు కొలుపు యేసు పిలుపు విన్నావా. మేలు కొలుపు దేవుని పిలుపు విన్నావా, మేలు కొలుపు యేసు పిలుపు విన్నావా. మేలు కొలుపు దేవుని పిలుపు విన్నావా. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమునకై స్తోత్రాలు. మారని దేవుడుగా, మార్పు లేని దేవుడుగా, నిన్న నేడు ఏకరీతిగా సజీవులుగా ఉండి మమ్మల్ని అందరినీ కూడా నేటి దినం వరకు సంరక్షించి పోషించి నడిపించిన క్రమమంతటిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. మీరు దేవుడుగా గల జనులు ధన్యులు అని నీ వాక్యాన్ని మా పట్ల నెరవేర్చి ధన్యకరమైన జీవితాన్ని ఇచ్చి పాడుటకు, స్తుతించుటకు, నీ మాటలు వినుటకు, ధ్యానించుటకు నీకు ఇష్టమైన పాత్రలుగా ఎన్నిక చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, నిలువబడిన నీ దాసుని చేరిన నీ పిల్లలను నాయన సోషల్ మీడియా నెట్వర్క్ ద్వారా వీక్షిస్తున్న వారిని ప్రతి వారిని దీవించి బలపరిచి నడిపించమని రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈ ఉదయకాల సమయం దేవుని సన్నిధానములో మనం ఈ రీతిగా ఆయన నామమునకు మహిమ తెచ్చే పిల్లలుగా దేవుడు మనల్ని ఆశీర్వదించి నడిపిస్తూ ఉన్నాడు. గడిచిన వారంలో మేలుకొలుపు పిలుపు లేక మేలుకొలుపు స్వరం అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. గడిచిన కాలములో దేవుడు మనకిచ్చినటువంటి చక్కని
అంశము మనం ధ్యానం చేశాం. అవేకనింగ్ కాల్ ఇన్వాల్వ్స్ టు హిజ్ గ్రేషియస్ కాల్. మేల్కొలుపు పిలుపులో ఆయన దయాపూర్వకమైన పిలుపు ఇమిడి ఉంది అని గడిచిన వారం మనం ధ్యానం చేశాం. ఈ దినం మేల్కొలుపు పిలుపులో ఆయన ఆశయ పిలుపు ఇమిడి ఉంది. అవేకనింగ్ కాల్ ఇన్వాల్వ్స్ టు హిజ్ డిమాండింగ్ కాల్. మేల్కొలుపు పిలుపులో ఆయన ఆశయ పిలుపు ఇమిడి ఉంది. లోకములో చాలామంది కొన్ని ఆశయాలు కలిగి ఉంటారు, డిమాండ్స్ అంటాం. కేంద్ర ప్రభుత్వం మొన్నటి వరకు వ్యవసాయం చేసే వ్యవసాయదారులు ప్రభుత్వం నుండి వారు కలిగిన ఆశయ సాధన కొరకు ఎంతగానో పాటుపడ్డారు. అదేవిధంగా మనం చూస్తే ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉద్యోగులు వారు కూడా ఆశయ సాధన కొరకు వారి ప్రత్యేక డిమాండ్స్ కొన్ని ప్రభుత్వం ముందు పెడుతూ ఉన్నారు. విద్యార్థులు కూడా వారు ప్రభుత్వం నుండి పొందుకోవలసిన స్కాలర్షిప్ విషయమై, వారికి కల్పించవలసిన సదుపాయాల విషయమై కొన్ని ఆశయాలు కలిగి ఉంటారు, డిమాండ్స్. ఏదేమైనప్పటికీ మానవులు భూమి మీద ఆశయ సాధకులుగా ఏదో ఒక ఆశయాన్ని పెట్టుకుని దాన్ని సాధించాలి అన్నటువంటి ప్రయత్నములో ముందుకు సాగేటువంటి అనుభవాలు మనం చూస్తూ ఉన్నాం. స్వాతంత్ర్య సమరయోధులు ఉంటారు. వారు దేశానికి స్వాతంత్ర్యం సాధించటానికి పరాయి దేశంలో ఉన్నటువంటి ఆ పరాయి దేశస్థులకు వీరు కలిగిన ఆశయ సాధన విషయమై వారెంతగానో పాటుపడినట్లు మనం చూడగలం. తల్లిదండ్రులకు పిల్లల డిమాండ్స్ ఉంటాయి. వారు పెరిగే కొద్దీ అనేక ఆశయాలు కలిగి ఉంటారు. ఆశయ సాధనలో తల్లిదండ్రులు పిల్లలు ఒకరికొకరు వారు కలిగిన డిమాండ్స్ తెలియపరుస్తూ ఉంటారు. అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం, పాత రోజుల్లో ఆ గోడల మీద రాసి ఉండే చలో ఢిల్లీ అని. ఆశయ సాధన కొరకు మనం కదిలి వద్దాం అన్నటువంటి స్లోగన్స్ మనం వింటాం. చలో హైదరాబాద్ అని, ప్రస్తుత కాలం చలో అమరావతి అని. ఏదేమైనప్పటికీ మానవుడు తను కలిగినటువంటి ఆశయాన్ని సాధించటానికి ఎంతవరకైనా వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాడు. అయితే తన ఆశయం నెరవేరుతుందా లేదా అన్నది అక్కడ ప్రాధాన్యం కాదు, కానీ ఆశయం కలిగి ఉండటం మాత్రం చాలా శ్రేష్టమైన విషయం. అయితే మానవుడే ఇంత గొప్ప ఆశయాలు కలిగి ముందుకు సాగుతూ ఉంటే, సాక్షాత్తు మానవుని చేసిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, దేవుని పోలికలో చేయబడిన మానవుని పట్ల తన ఆశయ నెరవేర్పు, ఆ ఆశయ సాధన కొరకు ఆయన ఆశయముతో కూడినటువంటి పిలుపు, డిమాండింగ్ కాల్. ఆయన మనల్ని ఎందుకు మేల్కొలుపుతూ ఉన్నాడు అనంటే, ప్రతి సంవత్సరం కూడా దేవుని వాక్యాన్ని ఎందుకు ఆయన నూతన పరుస్తున్నాడు అనంటే, తన ఆశయం మనందరి పట్ల నెరవేరాలని. ఏమిటి ఆయన ఆశయం? యెషయా గ్రంథం 45వ అధ్యాయము 22వ వచనం. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 22వ వచనం. నాకు ఇవ్వండి అది ఒకటి. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనం ఇవ్వండి. బూదిగంత నివాసులరా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడు లేడు, నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు, నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు, ప్రతి నాలుకయు నా తోడని
నా తోడని ప్రమాణము చేయుననియు ప్రమాణము చేయుననియు నేను నా పేరిట ప్రమాణము చేసి ఉన్నాను. నేను నా పేరిట ప్రమాణము చేసి ఉన్నాను. నీతిగల నా నోటి మాట. దేవుని యొక్క ఆశయ పిలుపు. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 22వ వచనములో, బూదిగంత నివాసులరా నా వైపు చూచి రక్షణ పొందుడి. ఇది దేవుని ఆశయం. దేవుని ఆశయ సాధనలో దేవుడు మనలను సజీవులుగా ఉంచి ఆయన మేలుకొలుపు పిలుపు ద్వారా ఆయన ఆశయ పిలుపును మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఆశయ పిలుపు, డిమాండింగ్ కాల్. బూదిగంత నివాసులరా నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరిట ప్రమాణము చేసి ఉన్నాను. కింద వాక్యం చదివితే, నీతి గల నా మాట, నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. దేవుని యొక్క నీతి గల నోటి మాట బయలుదేరి ఉంది. ఇప్పుడు వాక్యం అంటే దేవుని నోటి మాట. దేవుని నోటి మాట ఎలాంటిది అని అంటే నీతి గలది. దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అవేకనింగ్ కాల్ ఇన్వాల్వ్స్ టు హిజ్ డిమాండింగ్ కాల్. మేలుకొలుపు పిలుపులో ఆయన ఆశయ పిలుపు ఏమిటి అని అంటే, బూదిగంత నివాసులరా నా వైపు చూచి రక్షణ పొందండి. దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు. ప్రతి మోకాలు ప్రతి నాలుక ఆయన సముఖములో ఆయన దేవుడని ప్రమాణము చేయాలి. దేవుని యొక్క నీతిగల మాట బయలుదేరి ఉంది, అది వ్యర్థము కానేరదు. ఈ ఉదయకాల సమయం దైవ సన్నిధిలో దేవుని మాటలు మనం వింటూ ఉన్నాం. దేవుని యొక్క ఆశయం ఏమిటి అనంటే, సర్వమానవాళి ఆయన వైపు చూచి రక్షణ పొందాలని. అందుకనే పౌలు గారు తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 29వ వచనములో, తెస్సలోనికైలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం, 5వ అధ్యాయము 9వ వచనం, ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను, కానీ ఉగ్రత పాలగుటకు నియమించలేదు. ఇప్పుడు దేవుని ఆశయ పిలుపులో ఆయన మనకిస్తున్న సందేశం ఏమిటి అనంటే, ఏలయనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకు దేవుడు నియమించెను, కానీ ఉగ్రత పాలగుటకు దేవుడు నియమించలేదు. అందుకనే భక్తుడు, ఎన్నో మేలులు కోరుకునే జనమా, మేలుకొలుపు యేసు పిలుపు వినాలి, మేలుకొలుపు దేవుని పిలుపు వినాలి. కారణం ఏమిటి అనంటే, రెండవ రాకడ గుర్తులు జరుగుతూ ఉన్నాయి. దేవుని ఉగ్రత నుండి మనం తప్పించుకోవటానికి దేవుని యొక్క ఆశయ పిలుపు ఆయన నెరవేర్చుకుంటూ నీతి గల నోటి మాటను ఆయన బయటకు పంపిస్తున్నాడు. ఆ మాట వ్యర్థం కాదు. ఈ గ్రామంలో ఈ పరిచర్య ప్రారంభించినప్పుడు ఈ పరిస్థితి ఇలా లేదు. కానీ ఈ దినం ఆయన నీతి గల నోటి మాట వ్యర్థం కానేరదు. వ్యర్థమవుతుందా? వ్యర్థం కానేరదు. కారణం ఏమిటి అనంటే, ఆయన ఆశయ పిలుపు, డిమాండింగ్ కాల్. బూదిగంత నివాసులరా నా వైపు చూచి రక్షణ పొందండి. ఆయన పిలుచుచున్న దేవుడండి. ఈ భూమి మీద 2 రకముల స్వభావములు కలిగిన మనుషులు ఉన్నారు. ఒక వ్యక్తి ఎవరు అనంటే పెసిమిస్టులు అనగా నిరాశవాదులు. ఎంత వారికి సౌకర్యవంతమైన జీవితం ఉన్నా ఏదో తెలియని నిరాశ, పెసిమిస్టులు. కొంతమంది అయితే ఆప్టిమిస్టులు, ఆశావాదులు. వారికి ఏమున్నా లేకపోయినా ఒక ఆశ కలిగి ఉంటారండి. నా దేవుడు నన్ను రక్షించాడు గనుక నేను సంతోషంగానే ఉంటాను, ఎప్పుడు కూడా ఆయన మీద ఆధారపడి ఉన్నాను గనుక ఆయన నా పనులన్నీ చూసుకుంటాడు. 2 రకాలైన స్వభావాలు. కొంతమందికి ఎంతున్నా ఎప్పుడు నిరాశే.
పెసిమిస్టులు వలె మనం ఉండకూడదు, నిరాశవాదులుగా ఉండకూడదు, ఆశావాదులుగా ఉండాలి. దేవుడు ప్రతిదినం తన వాక్యపు వెలుగులో నుండి మనతో ఎందుకు మాట్లాడుతున్నాడంటే ఆశ కలిగి బ్రతుకుటకు. దేవుని వాక్యాన్ని మనము లోతుగా ఆలోచన చేస్తూ ఉన్నాం. అపోస్తులైన పౌలు దేవుని వాక్యములో మనం చూడగలిగితే సౌలు అని పిలువబడుతూ ఉన్నాడు. ఆ వ్యక్తి దేవునికి వ్యతిరేకముగా పనిచేస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తిని దేవుడు పట్టుకున్న క్రమమంతటిని బట్టి మనం వాక్యములో నుండి చూస్తూ ఉంటాం. అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయములో దేవుని వాక్యమును మనం పరిశీలన చేస్తే సౌలు అనే వ్యక్తి కనపడుతూ ఉన్నాడు. ఈ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అనంటే ప్రభువు యొక్క శిష్యులను బెదిరించేవాడిగా ఉన్నాడు, హత్య చేసేవాడిగా ఉన్నాడు, దేవునికి వ్యతిరేకమైన పనులు చేసేవాడిగా ఉన్నాడు ఈ సౌలు అనే వ్యక్తి. ఒకరోజు దేవునికి వ్యతిరేకంగా పనిచేయటానికి దమస్కు మార్గము గుండా ప్రయాణము చేస్తూ ఉన్నాడు. ఆకాశము నుండి అకస్మాత్తుగా ఒక గొప్ప వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. వెంటనే నేల మీద పడిపోయాడు. నేల మీద పడిపోయినప్పుడు సౌలుకు ఒక స్వరం వినపడుతుంది, మేలుకొలుపు పిలుపు వినపడుతుంది. ఏమిటి అనంటే, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అన్న ఒక స్వరం వినపడుతుంది. దట్ ఈస్ ద అవేకనింగ్ కాల్, మేల్కొల్పు పిలుపు. సౌలుకు దేవుడు మేల్కొల్పుతూ ఉన్నాడు. అప్పటి వరకు సౌలు జీవితం ఎలా ఉంది అనంటే ప్రభు యొక్క శిష్యులను బెదిరిస్తున్నాడు, ప్రభు యొక్క శిష్యులను హత్య చేస్తూ ఉన్నాడు. తనకదే ప్రాణాధారమైనట్లుగా ప్రభు మార్గములో నడిచే వారిని హింసిస్తున్నాడు. తన స్వభావం ఏమిటి అనంటే హానికరుడు, హింసకుడు, దూషకుడు, అవిశ్వాసి, దేవునికి వ్యతిరేకంగా బ్రతికేవాడు. ఆ వ్యక్తిని ఒక గొప్ప వెలుగు తాకింది, ఒక గొప్ప స్వరం వినపడుతుంది, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు. వెంటనే ఆ పడిపోయిన వ్యక్తి, సౌలుగా ఉన్న వ్యక్తి, ప్రభువా నీవెవడవని అతనిని అడుగుతున్నాడు. వెంటనే ప్రభువు చెప్తున్నాడు, నేను నీవు హింసించుచున్న యేసును. యేసు అనంటే రక్షకుడు. పాపులుగా ఉన్నటువంటి వ్యక్తులకు పాపములను పరిహరించి రక్షణిచ్చేటువంటి రక్షకుడి నా సేవియర్. నీవు హింసించుచున్న యేసును. ఈ ఉదయకాల సమయం ప్రభువు నిన్ను మేల్కొల్పుతూ ఉన్నాడు. నీవు ఒకవేళ ఈ దినం వరకు నీవు కలిగినటువంటి జీవిత క్రమమును బట్టి ప్రభువుని హింసిస్తున్నావేమో. ఆనాడు సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని పిలిచిన ఆ మేలుకొలుపు పిలుపుతో నీ పేరు పెట్టి ఆయన పిలుస్తున్నాడు. బైబిల్లో ద్వంద్వ 2 సార్లు పిలిస్తే అది ప్రత్యేకత సంతరించుకుంటుంది. ఈ ఉదయకాల సమయం దేవుడు మన పేరుతో ఆయన 2 సార్లు మనం పిలుస్తున్నాడు, నీవేళ నన్ను హింసించుచున్నావు. అప్పుడు మనం అడగొచ్చు, నీవెవరు అనంటే ప్రభు అంటున్నాడు, నీవు హింసించుచున్న ఆ యేసును నీవు హింసించుచున్న యేసును. యేసు అనంటే రక్షకుడు. అవేకనింగ్ కాల్లో, మేల్కొలుపు పిలుపులో ఆయన ఆశయ పిలుపు ఏమిటి అనంటే నీవు రక్షణ పొందాలి. సౌలు లాంటి జీవితాన్ని కలిగి ఉంటే, దేవునికి వ్యతిరేకమైన జీవిత విధానం కలిగి ఉంటే, ఆయన ఆశయ పిలుపుతో పిలుస్తూ బుదిగంత నివాసులరా నా వైపు చూచి రక్షణ పొందండి. ఏలయనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించెను కానీ ఉగ్రత పాలగుటకు దేవుడు నియమించలేదు. ఇప్పుడు ఈ సౌలు అనే వ్యక్తి దేవుడు మాట్లాడిన తరువాత రక్షకుని ఆహ్వానించటానికి సౌలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఒక ఇంటికి వెళ్ళు, అక్కడికి నా సేవకుని పంపిస్తాను. ఆ సేవకుడు అననీయాను దేవుడు ప్రేరేపించి అననీయాను సౌలు దగ్గరికి పంపించాడు. అననీయ సౌలు దగ్గరికి వెళ్ళి దేవుడు చెప్పిన ఆజ్ఞల ప్రకారం సౌలు కొరకు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు సౌలు కళ్ళ నుండి పొరలు రాలిపోయాయి.
దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. 17వ వచనం చూస్తే అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం, అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడు. నీకు కనబడిన ప్రభువైన యేసు. మనకి ఎన్నిసార్లు కనపడ్డాడో దేవుడు. నీతిగల ఆయన నోటి మాట నీకు వినపడుతుంది అని అంటే ఆయన మాటలో నీవు ఆయన చూడాలి. ఇప్పుడు సౌలుగా ఉన్న వ్యక్తి నీకు కనబడిన ప్రభువైన యేసు. ఎప్పుడైనా ఆ ప్రభువైన యేసును ఆయన వాక్యంలో చూస్తున్నావా? ఆయన వాక్యానికి లోబడుతున్నావా? అదే నిజమైన మేల్కొల్పు. దేవుడు పదే పదే ఆయన మాట్లాడుతూ మనల్ని సరిచేస్తూ ఉన్నాడండి. కారణం ఏంటంటే ఆయన ఆశయ సాధనలో ఆయన మేల్కొల్పు పిలుపుతో మనతో వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. వెంటనే కింద వాక్యం చదువుదాం. చూడండి 18వ వచనం, అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తీసము పొందెను. తరువాత ఆహారము పుచ్చుకొని బలపడెను. సౌలు దేవుని వాక్యమును వినుటకు స్వరము విన్నాడు, సేవకుని మాట విన్నాడు. తదుపరి తన వ్యక్తిగత జీవితాన్ని విడిచిపెట్టి బాప్తిసం పొందినట్లు వాక్యములో మనం చూడగలం. ఇప్పుడు ఈ సౌలు పౌలుగా మార్చబడి తన యొక్క ఆశయ సాధనలో తను కలిగినటువంటి ఒక గురి ఏమై ఉన్నది అనే మాట మనం చూస్తే, ఇంత గొప్ప వ్యక్తి, భయంకరమైన వ్యక్తి మార్పు చెందిన తరువాత తన ఆశయ సాధన ఏమై ఉన్నది? చాలా ప్రాముఖ్యమైన విషయం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం. బైబిల్ తెరిచి చూసి దేవుని వాక్యం చదవండి. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం. సహోదరులరా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన అయ్యున్నది. ఒకప్పుడు శిష్యులను బెదిరించిన వ్యక్తి, శిష్యులను హత్య చేసిన వ్యక్తి, దేవుని నియమములకు వ్యతిరేకంగా మార్చబడిన వ్యక్తి మార్పు చెందిన తరువాత తను ఆశయ సాధనలో తన యొక్క మేల్కొల్పు, ఇతరులను మేల్కొల్పుతూ ఉన్నాడు. ఏమనంటే, సహోదరులరా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను చేయు ప్రార్థన ఉన్నది. ఎప్పుడైనా నీ కుటుంబీకుల కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ సంఘం కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? సమాజంలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నావా? చాలామంది అనుకుంటారు, నేను రక్షణ పొందానండి, నేను బాప్తీసం తీసుకున్నాను, ఇక నాది అయిపోయింది అనుకుంటారు. కానీ ఈ సౌలు పౌలుగా మార్చబడిన తరువాత తన ఆశయ సాధన ఏమై ఉన్నది అనంటే, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవల్లని నా హృదయాభిలాష ఉన్నది. ఎప్పుడైనా నీ గ్రామం కొరకు, నీ కుటుంబం కొరకు ప్రార్థన చేసావా? ఇశ్రాయేలీయులు రక్షణ పొందవల్లని నా హృదయాభిలాష ఉన్నది. యెషయా ఎరికో పట్టణానికి 2 వ్యక్తులను వేగు చూడటానికి పంపించాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క వేగు చూడటానికి పంపించినప్పుడు ఎరికో పట్టణానికి అక్కడ ఒక రాహాబు అనేటువంటి వేశ్య ఇంటికి ఆ వేగులు వారు వెళ్ళినట్లు వాక్యములో మనం చూడగలం. రాహాబు అనే వేశ్య ఇంటికి వేగుల వారు వెళ్ళినట్లుగా దేవుని వాక్యములో మనం చూడగలం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయములో దేవుని మాటలు మనం పరిశీలన చేయగలిగితే, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనములో దేవుని మాటలు చూస్తూ ఉన్నాం. ఆ వేగుల వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మితి మీదకి ఎక్కి వారితో ఇట్లా నేను వేగుల వారు యెహోషువ చెప్పినట్లుగా ఎరికోను వేగు చూడటానికి వచ్చారు. ఆ సమయంలో ఎరికో రాజుకు వర్తమానం అందింది, పరాయి దేశవస్తులు మన దేశాన్ని వేగు చూడటానికి వచ్చారట, వారు ఎక్కడున్నారో చూడండి అని అంటే, రాజు పంపించిన వ్యక్తులు నేరుగా రాహాబు ఇంటికి వచ్చారు. రాహాబు వారితో చెప్పింది, మీరు చెప్పిన మనుషులు రావటం
వాస్తవమే. కానీ గవి నీ వెలుపుట ద్వారము మూసే సమయం అయింది కనుక వారు ఆ మార్గములో వెళ్ళిపోయారు అనంటే, రాజు పంపించిన సేవకులు వేగుల వారిని తరుముకుంటూ వెళ్ళారు. కానీ రాహాబు అనే వేశ్య ఆ వేగుల వారిని ఆమె మిద్దె మీదకు ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న జనుప కట్టెలో వారిని దాచిపెట్టినట్లు మనం చూడగలం. రాజు పంపించిన సేవకులు వారు వేరొక మార్గములో వారిని వెదుకుటకు వెళ్ళినప్పుడు రాహాబు, మీ భయము వలన మా దేశ నివాసులందరికీ ధైర్యము చెడిపోతుందని నేను ఎరుగుదును, ఈ దేశాన్ని దేవుడు మీకు ఇస్తాడని నాకు తెలుసు అని ఆ వేగులో వారితో ఆమె అంటుంది. రెండవదిగా ఇంకా వారితో ఆమె అంటున్న మాటలేమిటి అనంటే, ఎర్ర సముద్రమును పాయలుగా చేసి ఆరిపోజేసి ఆ సముద్రము మధ్యలో మిమ్ములను నడిపించిన దేవుడు, ఆయన గొప్పతనం నాకు తెలుసు అంటుంది. ఇంకొక మాట చెప్తుంది, యోర్దాను నది దగ్గర అమోరీల రాజు అయినటువంటి సీహోను ఓగును ఆ దేవుడు ఎలా హతమార్చగలిగాడో నాకు తెలుసు అంటుంది. ఇప్పుడు రాహాబుకు ఒక గొప్ప విషయం తెలుసు, దేవుని యొక్క గొప్పతనం తెలుసు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు రక్షణ పొందాలంటే దేవుని గొప్పతనం తెలియాలి. ఇక్కడ కూర్చున్న నీవు కూడా ఆయన ఆశయ పిలుపుకు లోపడాలి అనంటే ఆయన ఎంత గొప్పవాడో తెలియాలి. ఆయన ఎంత గొప్పవాడో తెలియకుండా ఆయన రక్షణ పిలుపుకు లోబడం, ఆయన ఎంత గొప్పవాడో నీకు తెలియకుండా ఆయన రక్షణ పిలుపుకు లోబడం. ఇప్పుడు రాహాబు అనే వేశ్య ఆ వేగులు వారితో చెప్తుంది, మీ దేవుడు గొప్ప దేవుడు అని నాకు తెలుసు. మీ దేవుని భయము వలన మా దేశస్థులకు భయం చెడిపోతుంది, భయం వస్తుందని, ధైర్యం చెడిపోతుందని నేను ఎరుగుదును. అంత మాత్రమే కాదు, ఎర్ర సముద్రాన్ని ఆరిపోజేశాడు. అంత గొప్ప దేవుడు నాకు తెలుసు. ఆ దేవుడు ఎంతవాడో. యోర్దాను దగ్గర 2 గొప్ప రాజులను హతం చేశాడు. ఆ దేవుని సన్నిధిలో ఆమె అంటున్న మాట ఏమిటి అనంటే, దేవుని వాక్యం చూడగలిగితే 11వ వచనంలో, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాయి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాయి. 2019 సంవత్సరం, 2022 సంవత్సరం, 3 సంవత్సరాల నుండి దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేశాడో నీ గుండెలు కరిగిపోవటం లేదా? రాహాబు అనే వేశ్య గుండెలు కరిగిపోయాయి అని చెప్తుంది. పౌలు భక్తుడు, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవల్లని నా హృదయాభిలాష ఉన్నది అని చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన గొప్పతనం నీకు తెలిసిన తర్వాత నీ గుండె కరిగిపోవాలి. హృదయంలోనికి ప్రభువును ఆహ్వానించాలి. నీవు ఎన్నో ఉపద్రవాల నుండి దేవుడు తప్పించి తీసుకుని వచ్చాడు. ఎందుకో తెలుసా? నీవు రక్షణ పొందాలన్న ఆశయం నెరవేరాలని ఆయన ఉద్దేశం. దేవుని మాటలు చూస్తే 11వ వచనములో, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే, మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. ఇప్పుడు ఏమంటుంది? నేను మీకు ఉపకారం చేశాను కదా, నేను మీకు ఉపకారం చేశాను కనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలిచ్చి, నా తండ్రియో నా తల్లియో నా అన్నదమ్ములు నా అక్క చెల్లెండ్రులు వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకనిచ్చి రక్షించున్నట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడనెను. ఎంత గొప్ప ఒడంబడిక! రక్షణలో దేవునితో ఒడంబడిక చేసుకోవాలి. వాక్యం వింటున్న నా ప్రియ దేవుని సంగమా, రాహాబు అనే వేశ్య ఇంటిలోనికి వచ్చినటువంటి ఆ 2 వేగుల వారికి దేవుని గొప్పతనం తనే తెలియపరిచి మా గుండెలు కరిగిపోయాయి అని అంటూ ఆమె అంటుంది, మీ దేవుడు పైన ఆకాశమందు దేవుడే, ఆ భూమి అందు కూడా ఆయన దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులైనను నిలువుటకు ధైర్యం ఏమాత్రం ఉండదు అని చెప్పి నేను మీకు ఉపకారం చేశాను. బ్రతిమలాడుకుంటుంది. ఏమనంటే, ఈ ఎరికోను మీరు దర్శించినప్పుడు
నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలిచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములు నా అక్క చెల్లెండ్రులు వారికి కలిగిన ఉన్న వారందరూ. ఈ మాట నాతో అంటారా? నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రులను వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకనిచ్చి రక్షించున్నట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడెనెను. ఇప్పుడు రక్షణ ఎవరికి కావాలి? రక్షణ ఎవరికి కావాలి? కుటుంబములో ఉన్న అందరికీ కావాలి. దేవుని ఆశయ పిలుపు, ఆశయ సాధనలో ఆయన కలిగిన ఉద్దేశం ఏమిటి అని అంటే, బూదిగంత నివాసులరా నా వైపు చూచి రక్షణ పొందండి, దేవుడును నేనే. ఇప్పుడు నిజమైన దేవునిని రాహాబు గుర్తెరిగింది. దేవుడు ముందుగా చెప్పాడు, నీతి గల నా నోటి మాట బయలు వెడలి వెళ్ళింది, అది వ్యర్థం కానేరదు. రాహాబు వేశ్యగా ఉంది, కానీ ఆ మాట తనను దేవుని గూర్చిన గొప్పతనం తెలుసుకున్నట్టుకు ఉపయోగపడింది. సౌలు దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడు, సౌలు దేవుని మాటకు లోబడ్డాడు. వాక్యం వింటున్న నా ప్రియ దేవుని సంగమా, ఈ సంవత్సరం దేవుడు మనల్ని మేల్కొల్పుతున్నాడు. మేల్కొలుపు పిలుపు ద్వారా ఆయన మేల్కొల్పుతూ ఉన్నాడు. దేనికో తెలుసా? ఆయన ఆశయ పిలుపు నీ జీవితంలో నెరవేరాలని. దేవుని వాక్యంలో మనం చూస్తే గ్రీకులో రక్షణ అనే పదమునకు సొటీరియో అనే పదం వాడారు. సొటీరియో అనంటే సేవ్ ద సోల్, అనగా మన ప్రాణమును లేక ఆత్మను రక్షించటం దేవుని పని అయి ఉన్నది. దేవుడు మన ఆత్మను రక్షించేవాడై ఉన్నాడు. దేవుని వాక్యములో మనం చూడగలం, చావకుండా బ్రతుకనిచ్చి. రాహాబు కోరుకుంటుంది, నాకు ఒక ఆనవాలు కావాలి. వాక్యం వింటున్న నీకు ఒక ఆనవాలు కావాలి. నువ్వు రక్షణ పొందాలి అనంటే ఒక 5 విధములైన మెట్లు నీకు తెలియాలి. రక్షణలో 5 విధములైన మెట్లున్నాయి. ఏమిటి 5 విధములైన మెట్లు అనంటే, మొదటిది ఫెయిత్, విశ్వాసం నీకు ఉండాలి. రెండవది రిపెంటెన్స్, మారు మనస్సు మనం కలిగి ఉండాలి. మూడవది వాటర్ బ్యాప్టిజం, నీటి బాప్తిస్మం ఉండాలి. నాలుగవది స్పిరిట్ ఇన్ఫిల్లింగ్, పరిశుద్ధాత్మ నింపుదల ఉండాలి. ఐదవది కంటిన్యూయన్స్, కొనసాగింపు ఉండాలి. ఈ రక్షణలో 5 మెట్లు నీ హృదయములో నీవు వీటిని జ్ఞాపకం పెట్టుకోవాలి. మొదటిది ఫెయిత్, విశ్వాసం కలిగి ఉండాలి. రెండవది రిపెంటెన్స్, మారు మనస్సు కలిగి ఉండాలి. మూడవది వాటర్ బ్యాప్టిజం, నీటి బాప్తిస్మము పొందాలి. నాలుగవది స్పిరిట్ ఇన్ఫిల్లింగ్, పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ఉండాలి. ఐదవది కంటిన్యూయన్స్, కొనసాగింపు మనలో ఉండాలి. అందుకని దేవుడు రక్షణ ఇస్తున్నాడు. ఈ రక్షణ నీకు కావాలంటే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, మనందరికీ తెలిసిన మాటలే. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, బైబిల్ తెరవండి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. 10వ అధ్యాయము 9వ వచనం. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. దేవుని వాక్యంలో 10వ వచనం, నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు, అండర్లైన్ చేయండి, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఇప్పుడు సౌలు రక్షణ కలుగునట్లు, నీవు ఎవరువు అని అడిగితే నీవు హింసించుచున్న యేసును. నిజంగా ఈ వాక్యములో మనం చూస్తుంటే 3 విషయాలు కనపడుతున్నాయి. ఏ ఫర్ యాక్సెప్ట్, నేను పాపిని అని ప్రభువు దగ్గర మనం ఒప్పుకోవాలి. బీ ఫర్ బిలీవ్, నీవు విశ్వసించాలి ఆయన మృతులలో నుండి లేపబడిన దేవుడు, సజీవుడైన దేవుడు. సి ఫర్ కన్ఫెస్, దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపపడాలి. ఈ 3 విషయాలను బట్టి దేవుడిచ్చే గొప్ప రక్షణ మనం పొందుకుంటాం. అందుకనే పౌలు భక్తుడు అంటాడు, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాం? రక్షణ ఒక్క రోజుతో అయిపోయేది కాదు.
రక్షణలో 5 రకములైన విధములైన మెట్లు చూసాం. విశ్వాసం మనకు అవసరం, యేసుక్రీస్తును విశ్వసించాలి. రెండవది మారు మనసు అవసరం. మూడవదిగా వాటర్ బ్యాప్టిజం. ఇప్పుడు వెంటనే సౌలు దేవుని సన్నిధిలో అననీయ ప్రార్థన చేయగానే కళ్ళ నుండి పొరలు రాలిపోగానే తను నీటి బాప్తిసం పొందాడు. అక్కడ ఇంకొక మాట ఉంది, స్పిరిట్ ఇన్ఫిల్లింగ్, పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. మనం ఎవరి పిల్లలమంటే ఆత్మచేత నడిపించటానికి దేవుని పిల్లలంగా మార్చబడ్డాం. ఎందరూ దేవుని ఆత్మతో నడిపించబడతారో, ఆత్మ విషయమై దీనులై ఉంటారో వారు దేవుని పిల్లలు. మనమందరము కూడా ఆత్మానుసారులముగా ఉండాలని దేవుని వాక్యము మనకు బోధిస్తున్నట్లుగా వాక్యములో మనం చూడగలం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8వ వచనములో, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించింది. ఇప్పుడు రక్షణ మనకు ఎలా సహాయము చేసిందంటే పాప మరణ నియమముల నుండి మనల్ని విడిపించి ఆత్మ నియమము చొప్పున మనల్ని నడిపిస్తుంది. ఇప్పుడు మనం ఆత్మానుసారులు కానీ శరీరానుసారులు కాదు. దేవుడు మనకిచ్చిన భౌతికమైన రక్షణ గొప్పది. వాటన్నిటికంటే గొప్ప ఆత్మీయ రక్షణ దేవుడిచ్చాడు. ఈ ఆత్మీయ రక్షణలో మనం ఏం చేయాలంటే కొనసాగించబడాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. యేసు ప్రభు దగ్గరికి ఒక ధనిక అధికారి వచ్చాడు. ఆ ధనిక అధికారి వచ్చి యేసు ప్రభు దగ్గర అడుగుతూ ఉన్నాడు, ఏమనంటే, సద్బోధకుడా, నిత్య జీవానికి వారసుడు అవ్వాలనుకుంటున్నాను, నేను ఏమి చేయాలి అని అంటే యేసు ప్రభు అన్నారు, నేను సత్పురుషుడినని ఎలా చెప్పావు? దేవుడు ఒక్కడే తప్ప ఈ లోకములో మరి ఎవరు సత్పురుషుడు కాదు అని చెప్పి కొన్ని ఆజ్ఞలు చెప్తే తను అంటున్నాడు, ఇవి నేను చిన్నప్పటి నుండి పాటిస్తున్నాను. అబద్ధం ఆడటం లేదు, వ్యభిచారము చేయటం లేదు, నరహత్య చేయటం లేదు, దొంగిలి లేదు, తల్లిదండ్రులను సన్మానిస్తూ ఉన్నాను. ఇవన్నీ బాల్యము నుండి నేను ఎరుగుదును. అయితే యేసు ప్రభు అంటున్నాడు, ఇవన్నీ నీవు ఎరిగితే నీకింకా ఒకటి కొదువుగా ఉంది, నీకింకా ఒకటి కొదువుగా ఉంది. వాక్యం వింటున్న నీతో దేవుడు తన ఆశయ సాధన పిలుపులో తన ఆశయము నెరవేర్చబడాలని నీతో ఆయన మాట్లాడుతున్నాడు. నీకింకా ఒకటి కొదువు ఉంది. ఆత్మ నియమము చొప్పున ఆత్మ రక్షణ నీకు లేకపోతే అది నీకు కొదువుగా ఉంది. బాప్తిసము తీసుకోకుండా నిర్లక్ష్యం కలిగి ఉంటే అది నీకు కొదువుగా ఉంది. సహవాస బలలో చేయి వేయకుండా ప్రతి నెలలో కూడా దానిని దాటవేస్తూ వెళ్ళిపోతూ ఉంటే అది నీకు కొదువుగా ఉంది. ఈ ఉదయకాల సమయం ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. వెంటనే ఆ ధనిక అధికారితో ప్రభువు చెప్తున్నాడు, నీ ఆస్తి అమ్మి బీదలకిచ్చే అంటే వెంటనే వాడు వ్యసనపడి ఆ దేవుని మాట వినకుండా వెళ్ళిపోయాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభం. ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని చెప్పాను. దేవుని వాక్యములో అక్షరార్థం దేవుడు చెప్పాడు. ధనవంతుడు దేవుని రాజ్యములోనికి వెళ్ళేదానికంటే ఒంటె సూది బెజ్జములో దూరటం సులభమట. ఆ మాట చెప్పగానే వాడు అంటాడు, అక్కడ విన్నవాళ్ళు కొంతమంది అంటారు, ఇలాగైతే ఎవడు రక్షణ పొందగలడు? చాలామంది అనుకుంటున్నారు ఈ లోకములో ఉన్నది సంపాదించటానికి రక్షణ అడ్డైపోతుందండి, బాప్తీసం పొందాలంటే అడ్డైపోతుందండి, నేను ధనాన్ని సంపాదించటానికి నా సమయాన్ని వెచ్చించటానికి దేవుని కనుదృష్టికి మరుగై బ్రతకటానికి రక్షణ అడ్డైపోతుంది. అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇలా అనుకున్నారట, ఎలాగైతే ఎవడు రక్షణ పొందుతాడు? ధనాన్ని సంపాదించుకోవద్దంటున్నాడు ఈయన యేసు ప్రభు. ఆయన చెప్పింది పని చేసుకుని ధనాన్ని సంపాదించాలని కాదు, కానీ దేవునిని వెంబడించకుండా లోకములో ఏది సంపాదించినా ఒంటె సూది బెజ్జలో దూరటము సులభమేమో కానీ
దేవునిని వెంబడించని బ్రతుకు వ్యర్థమని ప్రభు చెప్తూ ఉన్నాడు. కింద చూడగలిగితే వెంటనే అక్కడ పేతురు ఉంటాడండి. ప్రక్కనే లూకాసు సువార్త 18వ అధ్యాయము 28వ వచనం. లూకాసు సువార్త 18వ అధ్యాయము 28వ వచనం. ముగింపులోనికి వెళ్దాం. పేతురు, ఇదిగో మేము సమస్తము విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమనగా ఆయన దేవుని రాజ్యము నిమిత్తమైనను ఇంటినైనను భార్యనైనను అన్నదమ్ములనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడును ఇహమందు చాలా రెట్లును పరమందు నిత్య జీవమును పొందకపోడని నిత్యముగా మీతో చెప్పుచున్నాను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆదివారమైన దేవుని సన్నిధిలో వీటిని మనం విడిచిపెట్టకపోతే, చూడండి పేతురుతో ప్రభువు చెప్తున్నాడు, దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను, చాలామంది ఆదివారం ఇంటిని విడిచిపెట్టరు, భార్యనైనను అన్నదమ్ములైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడును ఇహమందు చాలా రెట్లు. ఇప్పుడు మనం ఆదివారం దేవుని మందిరంలో ఉన్నాం. దేవుని మందిరములో ఈ మాటలు వినుటను బట్టి దేవుడు ఇహమందు చాలా రెట్లును పరమందు నిత్య జీవాన్ని మనకిస్తున్నాడు. కనుక ఈ దినం నుండి ఈ సంవత్సరం ఆదివారం ఎట్టి పరిస్థితిలో దేవునిని వెంబడించకుండా ఉండొద్దు. దేవునిని మనం వెంబడించాలి. ఆ ధనిక అధికారి ప్రభువుతో అంటున్నాడు, ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించడని చెప్తున్నావు. ఇలా అయితే ఎవడు రక్షణ పొందుతాడయ్యా? 26వ వచనం చూడండి. వినిన వారు అలాగైతే ఎవడు రక్షణ పొందగలడు? ఎవడు రక్షణ పొందగలడు? అందుకనే ప్రభు వెంటనే చెప్పాడు, ఆయన మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పాను. పాతకాలములో సినిమాకి వెళ్ళాలంటే టికెట్ బుకింగ్ ఉండేది. నేటి దినం రైలు ప్రయాణానికి వెళ్ళాలంటే రిజర్వేషన్ ఉంటుంది. రిజర్వేషన్ చేసుకున్న సమయానికన్నా 1 గంట ముందుగా ప్లాట్ఫామ్లో ఉంటాం. కారణం ఏంటంటే ట్రైన్ మన కొరకు ఆగదు. రక్షణ కూడా ఉచితం. నేటి దినం సజీవురాలుగా ఉన్నాం. ఆయన ఆశయ పిలుపు ఏమిటి అని అంటే, బూదిగంత నివాసులరా నా వైపు చూచి రక్షణ పొందండి. ఈ వ్యక్తి దేవుడిచ్చే రక్షణను తృణీకరించి వెళ్ళిపోయాడు. బైబిల్లో ఒక అధికారి ఉన్నాడండి, ఆయన పేరు సెర్గీ పౌలు. నేను ముగించి ప్రార్థన చేయబోతూ ఉన్నాను. అపోస్తుల కార్యముల గ్రంథం రండి, 13వ వచనం, 13వ అధ్యాయము. అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయములో ఒక అధికారి ఉన్నాడు. ఆ సెర్గీ పౌలు అనేటువంటి అధికారి ఉన్నాడు. చూడండి దేవుని వాక్యం, అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయము 12వ వచనం. అంతటా ఆధిపతి జరిగిన దానిని చూచి ప్రభువు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను అని రాయబడింది. ఈ సెర్గీ పౌలు అనేటువంటి ఈ అధికారి దగ్గరకు పౌలు అనగా 8వ వచనం, అయితే ఎలుమ ఆధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలనని యత్నము చేసి వారిని ఎదిరించెను. ఎలుమ అను పేరుకు గారడి వాడని అర్థం. 9వ వచనం అండర్లైన్ చేయండి. అందుకు పౌలు అనబడిన సౌలు, ఇక్కడ రాయబడింది పౌలు అనబడిన సౌలు. చాలామంది సౌలు వేరు పౌలు వేరు అనుకుంటాం, కానీ బైబిల్లో ఇక్కడ రాయబడింది పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతని వైపు తేరి చూచి సమస్త కపటముతో సమస్త దుర్మార్గముతో నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభువు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా? ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తున్నాడు. నీవు కొంతకాలం గుడ్డివాడవై సూర్యుని చూడక ఉందువు. వెంటనే మబ్బు చీకటి అతని గమ్ముకుంది. కనుక అతడు తిరుగుచు ఎవరైనా చేయి పట్టుకుని నడిపింతురా అని వెతుకుతారు. రక్షణ మార్గం ప్రచురిస్తూ ఉంటే ఈ ఎలుమ అనేవాడు సెర్గీ పౌలును 7వ వచనంలో సెర్గీ పౌలును ఆటంకపరుస్తున్నాడు. సెర్గీ పౌలును ఆటంకపరిచాడు కనుక ఆ ఎలుమ గుడ్డివాడయ్యాడు. సెర్గీ పౌలు వెలిగించబడ్డాడు, రక్షణ పొందాడు.
దేవుని వాక్యం మన వినుటను బట్టి విశ్వాసం, విశ్వాసములో నుండి మారు మనసు అనుభవంలోనికి రావాలి. ఎంత వాక్యం మనం వింటున్నామో ఆ వాక్య ప్రకారము మన జీవిత క్రమములోనికి, మార్పులోనికి రావాలి. విన్న వాక్యం తదుపరి మారు మనస్సు విషయమైన బాప్తీసం పొందాలి. తదుపరి ఆత్మతో నింపబడుతూ నడిపించబడాలి. తదుపరి ఈ రక్షణను మనం కొనసాగించాలి. ప్రభువు చెప్తున్నాడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఈ రక్షణ కొనసాగింపు ఎలా ఉండాలో ఒక మాట చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనములో, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు, దేవుని అందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణల మగుటకు సాగిపోవాలి. రక్షణ పొంది ఉంటే నీవు సంపూర్ణతలోనికి సాగిపోవాలి. కంటిన్యూయన్స్, సంపూర్ణతలోనికి సాగిపోనట్లుగా దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు. 3వ వచనములో, ఒక్కసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును, రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరుచుట అసాధ్యం. ఒకవేళ నీవు రక్షణ పొంది పడిపోతే, మారు మనసు పొంది నూతన పరచబడటం అసాధ్యం. కారణం ఏంటంటే పడిపోకుండా మనం చూసుకోవటానికే దేవుడు ప్రతిదినం నీతో నాతో మాట్లాడుతున్నారు. ఎన్నో వాక్యాలు, ఎన్నో పాటలు, ఎన్నో ప్రార్థనలు, వీటిని బట్టి మనం మార్పు చెందాలి. కానీ రక్షణ తృణీకరించినటువంటి ఆ ధనిక అధికారి వలె మనం ప్రభువుకు దూరంగా ఉండొద్దు. రాహాబు వేశ్య వలె దేవుని గొప్పతనం తెలుసుకుని రక్షణ పొందుదాం. దేవుని వాక్యపు వెలుగు చేత సౌలు తాకబడిన తరువాత రక్షణ పొంది, బాప్తీసం పొంది, ఆత్మతో నింపబడి ఇతరుల రక్షణ కొరకు ప్రయాసపడినట్టు ప్రయాసపడదాం. సెర్గీ పౌలు తన సేవకుడైన ఎలుమ ఆ దేవుని రక్షణ కార్యమునకు ఎదురుపడినప్పుడు తను గుడ్డివాడైపోయిన సంగతి చూచి ఆ సెర్గీ పౌలు ఆ దేవుని యొక్క గొప్పతనమును బట్టి రక్షణ పొందినట్లుగా మనం కూడా మన రక్షణ కొనసాగిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడినట్లుగా సంపూర్ణులగుటకు సాగిపోదాం. అవేకనింగ్ కాల్ ఇన్వాల్వ్స్ టు హిస్ డిమాండింగ్ కాల్. మేల్కొల్పు పిలుపులో ఆయన ఆశయ సాధన పిలుపు ఇమిడి ఉంది. 2 పిలుపులు మనం చూసాం. మొదటిది అవేకనింగ్ కాల్ ఇన్వాల్వ్స్ టు హిస్ గ్రేషియస్ కాల్. మేల్కొల్పు పిలుపులో ఆయన కృపా సహితమైన పిలుపు ఇమిడి ఉంది. రెండవది మేల్కొల్పు పిలుపులో ఆయన రక్షణ పిలుపు, ఆసియ పిలుపు ఇమిడి ఉంది. వచ్చే వారం ప్రభు చిత్తమైతే మూడవది మేల్కొల్పు పిలుపులో ఆయన బహుమానం ఇవ్వబోతున్నాడు, రివార్డింగ్ కాల్. ఆ పిలుపు దానిలో ఇమిడి ఉంది. వచ్చే వారం ఆ మాటలు, దేవుని మాటలు మనం విందాం. అప్పటి వరకు దేవుని వాక్యం మన హృదయంలో భద్రం చేసుకుందాం. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ఒకవేళ ఇంకా నువ్వు రక్షణ పొందకపోతే, ఇది అనుకూల దినం, రక్షణ దినం. ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్నిసార్లు రక్షణను తృణీకరించి వెళ్ళిపోతావు? రక్షణ పొందితివా, నిరీక్షణతో నుంటివా, బ్రతుకిల మారినదా, నీ భారం తీరినదా, బ్రతుకిల మారినదా, నీ భారం తీరినదా. మన బ్రతుకు మార్చుకుందాం. దేవుడు మంచి దినాన్ని ఇస్తున్నాడండి. ఈ దినాలలో చాలామంది కరోనా వచ్చిందని కొన్ని కుటుంబాలు భయం కలిగి ఉన్నాయి. కానీ మనం బ్రతికున్నాం. రక్షణ లేకపోతే ఇహమందు మనం చేసే ప్రతి ప్రయత్నం అపజయమే.
రక్షణ లేకపోతే పరమందు నిత్య జీవాన్ని కోల్పోతాం. దేవుడే చెప్పాడు తన నోటితో, నీతిగల తన నోటి మాటతో చెప్పాడు. ఏమనంటే, నన్ను వెంబడిస్తే అన్నీ విడిచి నన్ను వెంబడిస్తే ఆ ఇహమందు 100 రెట్లు, పరమందు నిత్య జీవం. ఈ 2 మాటలని మనసులో పెట్టుకో. దేవునిని వెంబడించడం మానివేయొద్దు. దేవునిని వెంబడించుటను బట్టి ఇహమందు ఆయన నిన్ను దీవిస్తూ ఉంటాడు, పరమందు నిత్య జీవం ఇస్తాడు. కనుకనే రక్షణ ఇస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తున్నాను. కృపా సత్య సంపూర్ణుడా, ప్రేమ నమ్మకమైన మా దేవా, ఈ ఉదయకాల సమయం నీ సన్నిధిలో మేమున్నాం. మేల్కొలుపు స్వరం, మేల్కొలుపు పిలుపు మాకు వినపడుతుందయ్యా. నీ నీతి గల నోటి మాటే మమ్మలను మేల్కొల్పుతుంది. ఆ నోటి మాటలో నీ దయాపూర్వకమైన పిలుపు ఇమిడి ఉంది. ఆ మేల్కొలుపులో నీ ఆశయ నెరవేరుటకు మమ్మలను పిలుస్తున్నా. ఏదైనా నీ ఆశయ పిలుపుకు లోబడిన వ్యక్తులు మరొక వారం బిడ్డలు మార్పు చెంది రక్షణ విషయం, మారు మనస్సు విషయం, బాప్తీసం పొంది ఆత్మతో నింపి సంపూర్ణులగుటకు సాగిపోతూ ఇహమందు చాలా రెట్లు పరమందు నిత్య జీవం అనుభవించినట్లు ఒక్కొక్కరితో ప్రతి ఒక్కరితో మాట్లాడి ప్రతి వారిని సరిచేయమని, రక్షణ పొందిన మేమందరం మీరు అక్కడ వరకు పడిపోకుండా వెలిగించబడి ఆత్మతో నింపబడి దినదినము నూతన పరచబడినట్లు సహాయము చేస్తూ పౌలు వలె ఇశ్రాయేలులు రక్షణ పొందవలని తన హృదయాభిలాష వలె మా కుటుంబం, మా సంఘం, మా ప్రజలు, మా సమాజం అందరూ రక్షణ పొందినట్లు ప్రార్థించే ప్రార్థనాత్మ మాలో ఉంచుమని, ఒక్కొక్కరిని దీవించుమని రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.